సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు యశ్వంత్ టీవీ. ఇక్కడ చూస్తున్నారు కదా తనువల్ కంపెనీ సంబంధించిన స్పోర్ట్స్ 63 వెహికల్కి అయితే ఈవేళ అయితే బ్యాక్ వీల్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క బండి వీల్ అయితే ఉబ్బిపోయింది. వీల్ అయితే పొంగిపోవడం అయితే జరిగింది. ఓకే, ఈ వీల్ని అయితే మనం ఎలాగైతే ఓపెన్ చేయాలని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. చాలామంది మెకానిక్స్ కానీ అండ్ అలాగే టైర్ షాప్ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ బండి అంటే ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, భయపడతారు. లోపల షార్టేజ్ అవుతుందా ఏటవుతుందని. కానీ ఇప్పుడు నేను చేసే వెహికల్ వచ్చేసి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ తనువాల్ స్పోర్ట్స్ 63 అండి. మ్యాక్సిమం నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. నేను చెప్పింది ఏంటంటే ఈ వెహికల్స్ దాన్ని బట్టి అయితే మీరు కూడా టైర్ ఓపెన్ చేసుకోవచ్చని చెప్తున్నాను. ముందుగా అయితే మనం డిక్కీ ఓపెన్ చేసుకొని డిక్కీలో అయితే మనకి మోటార్ వైర్స్ అయితే రావడం జరుగుతుంది డిక్కీలోనే. ఇక్కడ డిక్కీలో చూస్తున్నారు కదా మొత్తం 4 అయితే 10 బోల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 10 బోల్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి మనం. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే మనకు కంట్రోలర్ అనేది ఉంటుంది. కంట్రోలర్కి వచ్చేసి మోటార్ వైర్ జాక్స్ అనేది ఫిట్ చేసి ఉంటాయి. దాన్ని అయితే మనం ఓపెన్ చేయాలి. నేను చూపిస్తాను వీడియోలో, కంటిన్యూస్గా వీడియో చూడండి. ఇక్కడ ఎంసీబీ ఉంది కదా, దాన్ని కూడా స్క్రూ డ్రైవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అక్కడ ఎంసీబీ స్క్రూస్ అయితే వచ్చాయి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనం డిక్కీ అయితే బయట తీసుకోవాలి. డిక్కీ బయట తీసిన తర్వాత అయితే మనకి కంట్రోలర్ బ్యాటరీస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కంట్రోలర్ అండి. కంట్రోలర్ దగ్గర చూసారు కదా కలర్ కోడింగ్ ఉంది. దానికి సంబంధించిన కలర్ కోడింగ్ అయితే ఉంటుంది. ఇవే మోటార్ వైర్స్ అండి. ఇక్కడ బ్లూ ఎల్లో గ్రీన్ ఉంది. ఇక్కడ సెన్సర్ జాక్ ఉంది కదా, ఇది మోటార్ సెన్సర్ జాక్ అండి. ఈ జాక్ అయితే క్లిక్ చేసి అక్కడ మనం జాక్ అనేది పైకి అయితే అప్లై చేస్తే బయటకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడే మొత్తం 3 వైర్లు అయితే ఉన్నాయి. మోటార్ ఒక వైండింగ్ వైర్స్. దాన్ని అయితే మనం 8 బిట్తో లేదా స్క్రూ డ్రైవర్తో అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర 8 బిట్ ప్యానల్ అయితే ఉంది. దాంతో అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా ఓపెన్ చేసేసి మనం కిందన వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే వాయిస్ ఓవర్ మధ్యలో చెప్తా ఉంటా. ఈ మూడిటిని అయితే రిమూవ్ చేసి ఇక్కడ కట్టర్తో అయితే మనం ట్యాగ్స్ అయితే కట్ చేసేసేయాలి. పైన ఒకటి కింద ఒకటి వీల్ దగ్గర అయితే కట్టర్స్ ఉంటాయి, ట్యాగ్స్ అయితే ఉంటాయి. ట్యాగ్స్ అయితే మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ 10 బోల్ట్ చూసారు కదా, సైడ్ కవర్ ఈ రెండు కూడా లెఫ్ట్ రైట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. సైడ్ కవర్ అనేది ఈ రెండు ఓపెన్ చేసిన తర్వాత మనకి వీల్ బోల్ట్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడైతే పైన మనం ట్యాగ్స్ అయితే కట్ చేయాలి. పైన ఒకటి కింద ఒకటి ట్యాగ్ అయితే చూసారు కదా, ఈ రెండు అయితే మనం కట్ చేసి మోటార్ వైర్స్ అనేది కిందకి తీసుకోవాలి. కిందకి తీసుకొని మనం కింద ఉన్న వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, దీన్ని అయితే మీద నుంచి రిమూవ్ చేయడం ఎలా. ప్రతి వెహికల్కి కూడా మోటార్ వైర్స్ అనేవి ఇలానే ఉంటాయి. ప్రతి వెహికల్ అంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ మాత్రమే. రిజిస్టర్డ్ వెహికల్స్ అనేది కొన్ని ఓలా, యాత్తర్, టీవీఎస్ ఐక్యూ ఇవన్నీ వేరు. వాటికి వేరుగా వస్తాయి. వీటికైతే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇదైతే మనం నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్‌కి మాక్సిమం అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదండీ, వీల్ బోల్ట్ 21 లేదా 24 వస్తది. నార్మల్ వెహికల్స్ అనేవి 10 బోల్ట్‌తో బిస్కెట్ బోర్డ్ మీద ఓపెన్ చేసుకొని 10 బోల్ట్ మీద ఓపెన్ చేసి దీనికైతే వీల్ రేంజ్ అయితే 21 వచ్చింది. కొన్నిట్లో 24 వస్తది. అండ్ కొన్ని దిక్కులు కూడా 12 కూడా ఉంటది. 12 అనేది కంప్లీట్ 12 కంప్లీట్ ఓపెన్ చేసుకుంటే రావాలి. ఇంటికి వచ్చినట్టు ఇది 14 వస్తదండి. మనం ఇప్పుతున్న బ్యాక్ బ్రేక్ వైర్ అండి. ఇది 14 రెంచ్ వస్తది. 14 తిప్పుకోవాలి.
నేను చేతి తిప్పుకోవడానికి అయితే ఫ్రీగా ఉంది. అందుకని చేతి అయితే రిమూవ్ చేసేసాను. దాని యొక్క స్ప్రింగ్స్ అవి అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ ఎలాగైతే ఓపెన్ చేసామో ప్రతీదీ కూడా వాచర్స్ అండ్ డ్రమ్‌లో వచ్చే వాచర్స్ కూడా మనం ఎలాగైతే ఓపెన్ చేసామో మళ్ళీ అలాగనే ఫిట్ చేయాలి. లేదంటే బ్రేక్స్ అవి సరిగా అప్లై అవ్వవు. ఇప్పుడు 10 బోల్ట్‌తో మనం బిస్కెట్ బోల్ట్ అయితే తీసుకోవాలి. దీన్నైతే మేము బిస్కెట్స్ అని పిలుస్తాం. ఓకే, చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ కూడా మనం అయితే ఓపెన్ చేసాం. ఓకే, లెఫ్ట్ రైట్ కూడా సైడ్ చెవులు అయితే తీసేసాం. దాన్ని చెవులు అని పిలుస్తాం మేము. ఇక్కడ డ్రమ్ ప్లేట్ లోపల చూస్తున్నారు కదండి, మనకైతే 2 అయితే వాచర్లు వచ్చాయి డ్రమ్ ప్లేట్ లోపల. ఈ డ్రమ్ ప్లేట్ లోపల అయితే వచ్చిన వాచర్స్ అయితే మనం యాజ్ టీజ్గా ఎలాగైతే తీసాం మళ్ళీ కూడా అలాగే ఫిట్ చేయాలి. ఒకవేళ వాచర్స్ అవి 1 కానీ 2 కానీ మిస్ చేసినా సరే బ్రేక్ అనేది సరిగా అప్లై అవ్వడం గట్రా జరుగుతుంది. బ్రేక్ సరిగా సెట్ అవ్వదు. ఇవైతే మనం ఖచ్చితంగా ఎలాగైతే ఓపెన్ చేసామో వీల్ బోల్ట్లు అనేవి అన్నీ కూడా అలాగే ఫిట్ చేయాలి. చూస్తున్నారు కదా, వీల్ అయితే ఇలాగైతే ఉబ్బిపోయింది. పంచర్ షాప్ తీసుకొచ్చాను. మీరు ఎక్కడైనా సరే పంచర్ చేయించేటప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ మోటార్ వైర్ అనేది ఎలా పెట్టారు లోపల. మోటార్ వైర్ చాలా సేఫ్గా ఉండాలి, లేదంటే సెన్సర్కి జాయింట్ అయి ఉంటుంది. అసలు మోటార్ వైర్ అనేది బంటుకుంటుండగా లాగకూడదు. దానివల్ల ఏంటంటే లోపల సెన్సార్లో ఉన్న వైర్స్ అనేవి తెగిపోతాయి. చాలా సన్నంగా ఉంటాయి వైర్స్ అనేవి. అందుకని ఇది చూపించడం కోసం నేను ఇక్కడ వైర్ అయితే చేయడం జరిగింది. మోటార్ వైర్ అయితే మనం సేఫ్గా పెట్టి అప్పుడైతే మనం అయితే వీల్ అనేది చేయించడం జరిగింది. ఓకే, వీల్ తీసుకొచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడున్న అయితే మన 2 వాచర్లు అయితే ఇందాక ఎలాగైతే ఓపెన్ చేసామో మళ్ళీ అలానైతే ఫిట్ చేస్తున్నాం. కంపల్సరీ కూడా మనం డ్రమ్లో ఎన్ని వాచర్స్ అయితే వస్తున్నాయో ఏది కూడా మిస్ చేయకుండా సేమ్ అలాగే యాజ్ టీజ్గా అయితే పెట్టాలి. ఇప్పుడైతే డ్రమ్ ప్లేట్ అయితే ఓపెన్ చేసి ఎక్కిచ్చేస్తున్నాం. మనం మోటార్ వీల్ ఇప్పినప్పుడు ఎప్పుడు కూడా బ్రేక్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రేక్ చేసి డ్రమ్ కూడా క్లీన్ చేసుకుంటే డ్రమ్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఎక్కించేసాం చాసీ దగ్గరికి, సస్పెన్షన్ మీదకి. ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే పెట్టాలి లెఫ్ట్ రైట్ కూడా. ఈ బిస్కెట్స్ అని పెట్టి మనం 10 బోల్ట్ పెట్టి వీల్ అనేది కరెక్ట్గా బ్యాక్ అయితే లాక్కోవాలి. బ్యాక్ లాగి 10 బోల్ట్స్ అనేది టైట్ చేయాలి వీల్. ఇప్పుడు మనం అయితే వీల్ బోల్ట్లు 2 కూడా అదే 10 బోల్ట్స్ 2 కూడా లూజ్గా అనేది బిగించాలి. ఓవర్ టైట్ చేయకుండా నార్మల్గా బిగించి వీల్ అనేది బ్యాక్ లాగాలి. చేత్తోని వీల్ బ్యాక్ లాక్కొని అప్పుడు ఫుల్ టైట్ చేసుకోవాలి 10 బోల్ట్స్ అనేవి.
ఇది బిగించేసిన తర్వాత మనం అయితే వాటర్ టైట్ చేసుకొని బ్రేక్ వైర్ అయితే ఇన్‌స్టాల్ చేసి ఎక్కించేసుకొని మనం ఇందాకైతే ఓపెన్ చేసిన స్ప్రింగ్ తీసాం కదా! స్ప్రింగ్ అయితే ఫస్ట్ పెట్టేసి తర్వాత గుండీ లాంటిది అంటే మేము గుండీ అని పిలుస్తాం దాన్ని. ఆ గుండీ అనేది హోల్‌లో పెట్టేసి బ్రేక్ అయితే టైట్ చేసుకుందాం. ఓకే. బ్రేక్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మోటార్ వైర్స్ అయితే సేమ్ ఇందాక పొజిషన్‌లో ఎలాగైతే ఓపెన్ చేసామో సేమ్ అలానే పెట్టి ట్యాగ్స్ అయన్నీ పెట్టాలి. లేదంటే మోటార్ వైర్ లూజ్‌గా వదిలేయడం వల్ల ఏటవుతుందంటే రన్నింగ్‌లో వీల్‌లోకెళ్ళి మోటార్ వైర్‌లు కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇందాక మనం కంట్రోలర్ దగ్గరైతే ఎలాగైతే మోటార్ సెన్సార్ జాక్ అయితే తీసామో సేమ్ అలానే అయితే ఫిట్ చేసేయండి. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కోడింగ్ అయితే ఉంది కదా! కంట్రోలర్ దగ్గర బ్లూకి బ్లూ, యెల్లోకి యెల్లో, గ్రీన్‌కి గ్రీన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అందులో అయితే ఎలాగైతే కలర్ కోడింగ్ ఉందో అలానే అయితే ఇన్‌స్టాల్ చేసింది. అంటే నాన్ రిజిస్టర్డ్ ప్రతి వెహికల్ కూడా సేమ్ ఇలాగే వస్తాయి కంట్రోలర్స్. సేమ్ ఇలానే ఉంటది. ఇలానే ఫిట్ చేసేసుకోవచ్చు. ఒక పాత ఒకినోవా రిడ్జ్ అండ్ ఒరియోవా ఈ మోడల్స్ అనేది కొంచెం కంట్రోలర్ డిఫరెంట్‌గా ఉంటది. ఓకేనా. దీనికి ఇప్పుడు న్యూ వెహికల్స్ అన్నిటిలో కూడా ఇలానే ఉంటది. సేమ్ ఎలాగైతే కలర్ కోడింగ్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అయితే మనం అలాగే పెట్టేసుకోవచ్చు. దీనివల్ల అయితే మనకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. సేమ్ అది ఎలాగుందో అలాగే మోటార్ అయితే రన్ అయిపోద్ది. ఓకే. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! లెఫ్ట్, రైట్ అయితే మనం చూసుకొని ఇక్కడైతే మనం ఇప్పుడు సైడ్ కవర్లు అయితే బిగించేసాను నేనైతే. వీడియో అయితే స్కిప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అయితే నేను బిగించేసాను. ఫిట్ చేశాను. ఇప్పుడు బండనేది ఎలా రన్ అవుతుంది ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఎంసీబీ అయితే ఆన్ చేసుకోవాలి డిక్కీలో. ఓహ్! ఎంసీబీ ఆన్ చేయడం మర్చిపోయాను. ఓకే. మనం ఎంసీబీ ఆఫ్ చేసి మనం వర్క్ అంతా చేసాం. మీరు కూడా అలాగే ఆఫ్ చేసి వర్క్ చేయండి. ఎంసీబీ ఆన్ చేశాను. ఓకే. బండయితే ఆన్ అయింది. వీల్ తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎక్సిలరేటర్ ఇస్తే ఓకే. మనం అయితే చేసిందంతా సక్సెస్ అయింది. మనం చేసిందంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే. వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్‌కి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.